వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారు లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్. ఆయన పుట్టినరోజు సందర్భంగా అసుర ఆగమన అంటూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో సాయి తేజ్ గారు అదరగొట్టారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉందంటే అదిరిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ తెరకెక్కించినట్లు టైటిల్ ని బట్టే తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. బాంబులు చుట్టే రాక్షసులు, బానిసల్లా కొందరు వ్యక్తులు, వారికి అండగా నిలబడే ఓ నాయకుడు, ఇది సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ లో చూపించిన స్టోరీ. అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం అంటూ సాయి దుర్గతేజ్ గారు చెప్పే డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్తబంధం చుట్టూ క్యాప్షన్ ఇవ్వడంతో భూమి కోసం, అందులో దొరికే ఖనిజాల కోసం పోరాటంలా కనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తే. పీరియాడిక్ బ్యాక్గ్రాప్, మైథలాజికల్ టచ్, మాస్ యాక్షన్ అంశాలు కలగలిపి మూవీని తెరకెక్కించినట్లు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. చీకటి నుంచి వెలుగులు నింపే పోరాటానికి సైన్యాన్ని సిద్ధం చేసే యోధుడిలా కండలు తిరిగిన దేహంతో సాయి దుర్గతేజ్ గారి లుక్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మరో పవర్ఫుల్ మాస్ ట్రీట్ రాబోతుంది. ఈ మూవీకి రోహిత్ కేపీ డైరెక్షన్ వహిస్తుండగా ఈ మూవీలో శ్రీకాంత్ గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో సాయి దుర్గతేజ్ గారితో పాటు జగపతి బాబు గారు, ఐశ్వర్యలక్ష్మి, సాయి కుమార్, అనన్య నాగల్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ యొక్క సీజీ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్య కారణంగా వాయిదా వేశారట. ఈ మూవీని పవర్ఫుల్ స్టోరీని ప్యాన్ వరల్డ్ స్థాయిలో చూపించేందుకు కృషి చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సాయి తేజ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే. త్వరలోనే ఇది మన ముందుకు రాబోతుంది ఈ మూవీ. మీకు ఈ మూవీ యొక్క గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరని మనవి.